శృతి, మీ నాన్న ఇక్కడే. నాన్న స్నానం చేస్తున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఆగవే. అమ్మా, ఇదేంటో చెప్పమ్మా. చెప్తానాగవే. హిమాలయాల నుంచి ఆ స్వామీజీ తిరిగొచ్చారు శృతి. ఆయన దగ్గర నుంచి మీ నాన్న కోసం విరుగుడు మందు నేను తీసుకొచ్చేసాను. అమ్మయ్యా, అయితే డాడీ రిటర్న్సా? అవునవును. ఆయన ఈ పాలు తాగారంటే చాలు, ఆయన మళ్ళీ మీ నాన్నగారిగా మారి తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు. ఏ వస్తున్నారు వస్తున్నారు. ఏమండి? ఆ రూమ్ లో ఏం చేస్తున్నారు? అయ్యో నాన్న. ఏయ్, నన్ను అలా పిలవకు. నీ పేరు దేవియా? ఏమండి, అది మన కూతురండి. నేను ఒప్పుకోనమ్మా. దేవి మాత్రమే నా కూతురు, తను నీ కూతురు. సరే, ఇదిగోండి పాలు తాగండి. వద్దు, దేవి ఆయుర్వేదిక్ షాప్ కి వెళ్లి మందులు తీసుకురామని చెప్పింది. నేను వెళ్తాను. తప్పుకో తప్పుకో. అయ్యో ఏమండి, ఒక నిమిషం ఆగండి. దేవియే మీరు ఆయుర్వేదిక్ షాప్ కు వెళ్ళడానికి ముందు ఈ పాలు మీకివ్వమని చెప్పి నాకిచ్చి వెళ్ళిందండి. ఏంటి, నా దేవి ఇచ్చిందా? అవునండి. అయితే సరే, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. తాగండి తాగండి. తాగేశారు తాగేశారు. దేవుడా. ఇదిగో తీసుకో. సరే జరుగు, నేను షాప్ కి వెళ్ళాలి. ఏమండి ఏమండి? ఏంటిది, తల తిరుగుతుంది. నాన్న పడుకోండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యయ్యో, ఏయ్ లేచిన తర్వాత మళ్ళీ మీ నాన్న పాత మనుషులు అవుతారు. అరే పోమ్మా, ఈయన నార్మల్ అవుతారు కానీ అత్తయ్య ఎప్పుడు నార్మల్ అవుతారు? ఏ శృతి, నేను నార్మల్ అవడానికి ఏముందే? అవును అత్తయ్య, దేవి గురించి ఇక మాట్లాడొద్దు అని అందరికీ స్ట్రిక్ట్ గా చెప్పేశారు. మీరు దాన్ని ఇంటి నుంచి గెంటేసేలాగా కనిపించట్లేదు. తొలి పండుగ అయిపోయి న్యూ ఇయర్ వచ్చి సంక్రాంతి కూడా అయిపోయింది అత్తయ్య. అది సరిపోదు అన్నట్టు తొలి పండుగ సారి, సంక్రాంతి సారి, ఇంకా తాళి మార్చే ఫంక్షన్ వరకు అన్ని శుభకార్యాలు గ్రాండ్ గా చేశారు. మీరు దాన్ని ఇంటి నుంచి గెంటేసేలాగా అనిపించడం లేదత్తయ్య. ఆవేశపడుకు శృతి, ఇందులో అబ్బి ఇన్వాల్వ్ అయ్యాడు. వాడి వల్ల నేను కూడా ఓర్పుగా ఉండాల్సి వస్తోంది. లేదంటే ఆ దేవి నా కాలి గోటికి కూడా సమానం కాదు. అదంతా సరే అత్తయ్య, కానీ చిన్నప్పటి నుంచి అభిబావని చూసి చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన మీద ప్రాణాలు పెట్టుకున్నాను. అవును వదినా, అభికి మీ తమ్ముడి కూతురుతో పెళ్లి చేశారు అంటే మీకు పుణ్యం వస్తుంది. అదంతా నాకు అర్థం అవుతోంది. కాని ఇద్దరూ తొందర పడకుండా కొన్ని రోజులు ఓర్పుగా ఉండండి. దేవిని బయటికి పంపగానే శృతి ద్వారా నేను అభిని కంట్రోల్ చేయాలి. ఇద్దరు కొంచెం కోఆపరేట్ చేయండి. సరే వదినా. ఏంట్రా ఈ టైంలో నిద్రపోతున్నావు? ఒంట్లో బాలేదా ఏంటి? లేదక్క, స్నానం చేసి వచ్చాను. ఎందుకో కళ్ళు తిరిగాయక్క. నాన్న, ఈ మధ్య మీరు టాబ్లెట్స్ వేసుకోవడమే మానేశారు నాన్న. హే బుజ్జమ్మా, నా మీద కేరింగ్ చూపించడానికి నువ్వైనా ఉన్నావు. మందు బాగా పనిచేస్తుందమ్మా. ఏం మందు? అదేం లేదు వదినా. మీ నాన్నకి నువ్వు సరిగ్గా మందు మాత్రలు ఇచ్చావు అంటే ఆయన నీ పైన ప్రేమగా ఉంటారని నేను చెప్పాను. ఆ మందు ఐడియా వర్కౌట్ అయిందని శృతి చెప్తోంది వదినా, అంతే. సరే సరే రాసీను, కొంచెం బ్యాంక్ వరకు వెళ్ళొద్దాం. నువ్వు వెళ్ళక్క, నేను వస్తాను. సరే శృతి, నేను వెళ్ళొస్తాను. ఏమండి? అవును, దేవి ఏదో ఆయుర్వేదిక్ మందు తీసుకురమ్మని చెప్పి మీతో చెప్పిందంట కదా, మీరు వెళ్ళడం లేదా? ఏంటది? దానికి ఆయుర్వేద మందు తీసుకురావడానికి నేను ఎందుకు వెళ్ళాలి? అది ఏవైనా పెద్ద మహారాణియా? నేను దానికి పనులు చేసి పెట్టాలా? ఇంట్లో ఇంతమంది పనులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి తెప్పించుకోమను. అయ్యో అమ్మయ్య, నా భర్తకి పట్టిన దయ్యం ఇంతటితో వదిలింది. అయ్యో దేవుడా. అమ్మా, నాన్నకి విరుగుడు మంది ఇచ్చిన ఆ హిమాలయ స్వామికి సత్తుకుటి నమస్కారాలమ్మా. అయ్యో దేవుడా. నిన్ను బుజ్జమ్మ అన్నారు.
సత్య ఉమ్? ఆర్తి నాకు ఫోన్ చేసింది. ఈరోజు తన బర్త్డే అంట కదా. అవును అర్జున్, నేనే ఉదయం చెప్దామనుకున్నాను. తనే నన్ను ఆపి బావకి నేనే ఫోన్ చేస్తాను, నేనే ఇన్వైట్ చేస్తాను అని స్ట్రాంగ్ గా చెప్పింది. అందుకే నేను చెప్పలేదు. ఓ, ఓకే. అది సరే, ఈరోజు నీ చెల్లెలి బర్త్డే, నువ్వు ఇంత లేట్ గా బయలుదేరుతున్నావు. అంతేకాకుండా చాలా సింపుల్ గా చీర కట్టుకున్నావు. బర్త్డే తనది కదా, నాది కాదు కదా. అందుకే నేను సింపుల్ గా రెడీ అయిపోయాను అర్జున్. అది నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను కూడా నీతో వస్తున్నాను కదా, కొంచెం గ్రాండ్ గా డ్రెస్ వేసుకో సత్య. సరే అయితే నేను వెళ్లి ముందు అత్తయ్యని మావయ్యని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి వస్తాను. వద్దు, నాకు ఫోన్ చేసిన తర్వాత ఆర్తి వాళ్ళకు కూడా ఫోన్ చేసింది. ఓ, వాళ్ళు ఏదో అభి బిజినెస్ విషయం గురించి ఎక్కడికో వెళ్తున్నారు. అందువల్ల నువ్వు నేను మాత్రమే. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా. సరే. హా, ఇదిగో నువ్వే నా కోసం సెలెక్ట్ చెయ్యి. మ్మ్. హా, సరే, ఇదే నాకు నచ్చిన చీర. ఇదే కట్టుకో. హ, నువ్వు ఈ చీరలో దేవతలాగా ఉంటావు. సత్య, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. ఒక ఇంపార్టెంట్ క్లయింట్ కాల్, నేను మాట్లాడొస్తాను. సరే. హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సత్య ఫోన్ చేస్తోంది. సత్య, కళ్యాణి, గుడ్ మార్నింగ్. చెప్పవే. గుడ్ మార్నింగ్. నేను కోర్టుకి వెళ్తున్నాను. ఎందుకు? ఆ సంజయ్ కేసు హియరింగ్ వస్తుంది కదా, ఓ అదా. నువ్వు కూడా రావాలి. ఎందుకంటే ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిన్ను డబ్బు ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళినప్పుడే సంజయ్ నన్ను కిడ్నాప్ చేశాడని పోలీసులకు చెప్పా. అలాగే నన్ను కార్లో తీసుకెళ్లి ఇంకా కార్ డిక్కీలో నన్ను కట్టిపడేసి చంపాలనుకున్నాడని చెప్పా. ఖచ్చితంగా సంజయ్కి కనీసం 2-3 ఏళ్లు శిక్ష పడుతుందనుకుంటా. నిన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు. సరే, ఓకే. ఈ రోజు ఆర్తి బర్త్డే. నేను అర్జున్ అక్కడికి వెళ్ళబోతున్నాం. నేను ఏదో ఒకటి చెప్పి అర్జున్ని అక్కడికి పంపించేసి నేను వస్తానులే. సరేనే, నేను కోర్టులో వెయిట్ చేస్తా. సరే, ఓకే, బాయ్. బాయ్.